తెలంగాణ వచ్చినాక రాజకీయం ఎట్లా తయారైందంటే ఒక పార్టీ లీడర్ ఇంకో పార్టీ లీడర్ని కలిసిందంటే పక్క కండువ మారుస్తాడ్రా అని తట్టు పవర్లున్నోళ్ళు ఒక దిక్కు ప్రతిపక్షం ఒక దిక్కు ఎంత పెద్ద నిర్ణయమైనా కలుసుడు కూకొని మాట్లాడుకునుడు అందరి సలహాలు తీసుకునుడు అసలే ఉండదుల్లా మేము ఏలుబడిలు ఉన్నాం కాబట్టి మాకు నచ్చినట్టే చేస్తాం మేము చేసిందే రైట్ అన్నట్టు నడిచింది 10 ఏళ్ళు కానీ ఇప్పుడు తరిక మారిందబ్బా. బనకచెర్ల భాగవతం అందరికి తెలియాలని అన్ని పార్టీల ఎంపీలతోటి సర్కారోళ్ళు సచివాలయంలో మీటింగ్ పెడితే బీజేపీకి నుంచి డీకే అరుణ, రఘునందన్ రావు, బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర, దామోదర్ రావు, ఎంఐఎం అసదుద్దీన్, కాంగ్రెస్ ఎంపీలు అంతా వచ్చిండ్రు. కానీ సెంటర్ మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సార్లు అయితే రాలే. ఆంధ్ర గవర్నమెంట్ మన గోదావరి నీళ్లు ఎత్తుకపోతానికి ఏం ప్లాన్ లేస్తుందో అట్లయితే మనకి ఎంత నష్టమో ఇంజనీర్లు ఆఫీసర్లు వివరంగా చెప్పిండ్రు పెద్ద టీవీలా. పోలవరంకెళ్లి రాయలసీమకు పట్టుకపోతానికి 80,000 కోట్లతోటి ప్లాన్ వేసింది పక్క రాష్ట్రం. కట్టుకుంటానికి పర్మిషన్లు ఇచ్చుడే కాదు పైసా సాయం కూడా చేస్తుంది సెంటర్ గవర్నమెంట్. చెల్ మా రాష్ట్రంలో ప్రాజెక్టులు నిండక ముందే కిందికి ఎట్లా తీసుకుంటారు, అట్లయితే మేము లాస్ అవుతాం అనేది మనోళ్ళ మాట. బనకచెర్ల ఆపాల్సిందే అని సెంటర్ వాళ్ళకు ఉత్తరాలు రాసిండ్రు. రేపు ఢిల్లీకి రేవంత్ సారు, ఉత్తమ్ సారు పోయి కంప్లైంట్ చేస్తారట మల్లోపారి. ఇది తెలంగాణ నీటి హక్కులకు వ్యతిరేకం. ఈ ప్రాజెక్టులకు మీకు అనుమతులు ఇవ్వద్దు. ఈ ప్రాజెక్టులు మీరు ఆర్థిక సాయం చేసినా మీకు మాకు నష్టం చేసిన అవుతుందని చెప్పి స్పష్టంగా లిఖిత పూర్వకంగా లేఖలు ఇవ్వడం జరిగింది. మీరేమంటారు, ఎట్లా చేద్దాం, ఎట్లా ముంగడికి పోదాం అని అన్ని పార్టీల ఎంపీల సలహాలు తీసుకుంది సర్కారు. ఇవాళ ఈ పరిస్థితి వస్తానికి అప్పట్లో ప్రగతి భవన్ లో కేసీఆర్ జగన్ చర్చలే కారణం. మన నీళ్లు మలుపుకపోతానికి పాత గవర్నమెంట్ ఒప్పుకుందని కాగితాలు మొత్తం బయట పెట్టిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. చంద్రశేఖరరావు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి 4 సార్లు సమావేశాన్ని ఏర్పాటు చేసి రాయలసీమను రతలాసీమగా మారుస్తారు. లేక అవన్నీ తీయొద్దు, ఇప్పుడు మీరేం చేస్తారో చెప్పాలి గంతే అని మీటింగ్లకు వెళ్ళిపోయినరు బీఆర్ఎస్ ఎంపీలు. ఇది పూర్తిగా రాజకీయ లబ్ధి కోసం జరుగుతున్న మీటింగ్ అన్నా మా పార్టీ తరఫున మేము వాకౌట్ చేస్తున్నాం. చాలా సంతోషం. ఆయన ప్రాబ్లమ్స్ ఆయనకుంటే సెంటర్ వాళ్ళని కలవాలి, పార్లమెంట్ లో గట్టిగా మాట్లాడాలి, అందరం ఒక్క మాట మీద ఉండాలని డిసైడ్ చేసిండ్రు. ఇక బీజేపీ ఎంపీలు ఆఖరిది అనుకున్నారు కానీ ఢిల్లీకి పోయినాక ఏం చేస్తారో చూడాలి. మరి అందరు వెళ్ళిపోయినాక అప్పట్లో కేసీఆర్ సార్ ఏం చెప్పిండో మొత్తం పాత వీడియోలు చూపించిండు ముఖ్యమంత్రి సారు. బేసిన్లు బేసిజాలు అడ్డం పెట్టము, మీకు సహకరిస్తాము. రాయలసీమ కరువు ప్రాంతము, వాళ్ళకి నీళ్లు రావాలి తప్పకుండా, అది న్యాయం. మీరు తెచ్చుకోండి, మేము అవుట్ రైట్ సపోర్ట్ చేస్తామని చెప్పింది. తెలంగాణ ప్రాజెక్టులకు ఒకవేళ తీరని ఏదైనా ద్రోహం జరిగితే ఉరిదీయాల్సింది చంద్రశేఖరరావును, హరీష్ రావునే. సర్వ పాపాలు చేసింది మీరు, పాపాల భైరవులు మీరు, తెలంగాణకు అన్యాయం చేసింది మీరు. మల్లోపారి అంతా చెప్పుకొచ్చి ఆఖరిలో గిట్ల అన్నాడు. చంద్రబాబు నాయుడు గారికి నేను సూచన చేస్తున్నా, మీరు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్రంలో మీకు పలుపాడి ఉండొచ్చు, మోడీ గారు మీరు ఏం చెప్తే అది వినొచ్చు. అంత మాత్రాన మీ ప్రాజెక్టులకు అన్ని అనుమతులు వస్తాయని మీరు అనుకుంటే అది భ్రమ. మిగులు జలాలు ఎట్లున్నాయి? కేసీఆర్ దరిద్రం వల్ల, ఆకలి వల్ల, కేసీఆర్ తెలంగాణకు చేసిన ద్రోహం వల్ల నీళ్లు నీకు వరదొస్తున్నాయి. ఏందయా ద్రోహం? మేడిగడ్డ కూలిపోయింది, సుందీలు అక్కడికి రాలే. ఇక అన్నారం గురించి నేను చెప్పాల్సిన పని లేదు. అవే చక్కగా ఉంటే ఆ నీళ్లు మేము ఎత్తిపోసుకుని ఉంటే నీకు వస్తుండేనో రాకుంటుండేనో లెక్క తెలుస్తుండే.